ఏబిఎన్ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను చెప్పుతో కొట్టాలన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నారని మండిపడ్డారు. మా ప్రతినిధి నాయుడు ఇదే అంశంపై వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చెల్లికి తల్లికి తేడా లేకుండా రాతలు రాయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాధాకృష్ణ రాతల మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. మేడం చెప్పండి, పత్రిక ముసుగులో మహిళల మీద దారుణమైన రాతలు రాయడాన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా ఇది జర్నలిజానికే ఒక సిగ్గుమాలిన పని చేశారని నేనైతే భావించుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్గా ఉండి మరి ఎన్నో దఫాలుగా కూడా అతను జర్నలిజంలో ఉంటూ ఏ రకంగా దోపిడీ చేస్తూ ఎదిగిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదైతే మా మహిళల పట్ల, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వాళ్ళ తల్లుల మీద, చెల్లుల మీద, భార్యల మీద చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ కూడా చెప్పాలి. క్షమాపణ చెప్పినా కూడా అది తీరదు. యాక్చువల్గా అతనికి చెప్పుతోనే దెబ్బ ఉండాలనేసి కూడా మేము కోరుకుంటున్నాము. సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళలకు చాలా గొప్ప పాత్ర ఉంది, గొప్ప ప్రాధాన్యత ఉంది. సీత లేని రామాయణం కానీ, ద్రౌపది లేని భారతం కానీ, సత్యభామ లేని భాగవతం కానీ మనం చూడం. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో ఈరోజు మహిళల కోసం అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళ భార్యలను కూడా చెల్లెలుగా భావించి వాళ్ళకి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారని వ్యాఖ్యానించడం ఎంత దురదృష్టకరం అని చెప్పి మేము ఈ సందర్భంగా ఆయన ప్రశ్నిస్తూ, అంటే మీ బుద్ధి ఎక్కడికి వెళుతుంది? ఇదేనా మీ సాంప్రదాయం? ఇదేనా మీ నేర్చుకున్నటువంటి ప్రాధాన్యత? మీ తల్లి ఇదేనా నేర్పింది మీకు? మీ మాటల ద్వారా మీ సంస్కారం, మీ కుసంస్కారం ఎలాంటిదో అనేది ప్రజలకు తెలిసింది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పండి. మహిళలకు క్షమాపణ, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మహిళల ఇష్యూ కాదు. మరోసారి చెప్తా ఉన్నాను, మహిళా లోకానికే మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంతో సిగ్గుచేట, అవమానంతో తలదించుకున్న పరిస్థితి. మీ కుటుంబ సభ్యులు కూడా మీరా ఈ రకంగానే మీ తల్లిని చెల్లి అందరూ ఉంటారు కదా, మీ ఫ్యామిలీలో కూడా మీ రిలేషన్స్ కూడా ఉంటారు కదా. అంటే తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ఉన్నారా మీరు వినాలని చెప్పేసి ఈ సందర్భంలో క్షమాపణ చెప్పాల్సిందే డిమాండ్ చేస్తాను. పరువు నష్టం దావా వేసి యావత్ భారతదేశం మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అందరూ కూడా ఇవాళ పరువు నష్టం దావా వేస్తే మీ యొక్క పరిస్థితి ఏమిటో కొద్దిగా ఆలోచించుకోండి. ఈరోజు మీరు ఏబిఎన్ సంస్థలో పనిచేస్తున్న సంస్థను కూడా మీరు అమ్ముకోవాలి. మిమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తున్న మీ సీఎం గారు కూడా వారి యొక్క ఇలాంటి తీవ్రమైన ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించుకుంటా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద కూడా మేము చట్టపరంగా ఈ చర్యలు తీసుకోవాలని ఈరోజు మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అడిగినా రాధాకృష్ణ గారికి అతను ఒక పెద్ద బ్రోకర్ ఎదవా. ఆ బ్రోకరేజం చేసుకొని ఒక మహిళలకు ఇంత కించపరిచి ఈ విధంగా మాట్లాడితే అతనికి సహించేది లేదు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, అతనికి తక్షణం అరెస్ట్ చేయాలని మా డిమాండ్. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి రాధాకృష్ణ అనేది మా డిమాండ్. ఇంకొకసారి ఇలాంటి పేలి మహిళలకి తక్కువగా చూసి అలాగంటే అతనికి ఒక అక్క లేదా, చెల్లి లేదా, భార్య లేదా, అమ్మ లేదా, ఏ కడుపులో పుట్టిన ఎదవా ఈడు, ఒక ఫ్రాడ్ ఎదవా. ఈసారి కానీ ఇలాంటి పేలినందుకు ఇంత రాష్ట్ర మహిళలందరికీ కూడా రాధాకృష్ణ శ్రమపణ అడగాల. అతనికి తక్షణమే అరెస్ట్ చేయాలని మా డిమాండ్. కృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని, రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం. రైట్. కొత్త పలుకు పేరుతో ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన నీచపు రాతలను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటుగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీకి కరపత్రికగా మారి వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళలపై నీచపు రాతలు రాసిన రాధాకృష్ణను అరెస్ట్ చేయాలన్నారు. మీడియా ముసుగులో చంద్రబాబు బినామీగా బ్రోకరేజం చేస్తున్న రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళకి భార్యని చెల్లిగా భావించి మారుమనువు చేస్తారన్న మాట, అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంత తప్పు మాట అన్నది గమనించలేని రాధాకృష్ణ, ఆయనకి తగిన బుద్ధి రాబోయే రోజుల్లో ప్రజలు చెప్తారు. కానీ ఎందుకు మాట్లాడారో గమనించుకుని తక్షణమే రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని, అలాగే కూటమిలో ఉన్న నాయకులంతా కూడా
ఆయనకు మరి తగిన శాస్తి చెప్పే విధంగా ఆయన పొరపాటును సరిదిద్దుకోమని సూచించాల్సిందిగా కోరుతూ ఈ ఏబిఎన్ కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ను కానీ బహిష్కరించాలని ప్రజలను కోరుతున్నాం.